హలో హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి, ఇవాళ మా ఇంట్లో చికెన్ చేస్తున్నారండి. చికెన్కి ఏమేమి వేస్తున్నారు అనేది చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలండి, తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి, టమాటా ముక్కలు, పచ్చిమిరప, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కిలో చికెన్ అండి, తర్వాత మిరియాలు, చెక్క, లవంగాలు, బేలీపు, కరివేపాకండి, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కారం అండి. ఇవన్నీ వేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం స్టవ్ మీద కుండ పెట్టుకొని, కుండల్లో చేస్తున్నామండి చికెను. కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేడెక్కి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులో చెక్క, లవంగాలు వేసుకోవాలండి. చెక్క, లవంగాలు వేసిన కొంతసేపటి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చూడండి, చికెన్ వేస్తున్నారు. చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి వేడెక్కిన తర్వాత ఆ చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఎలా అయిందో? ఇప్పుడు మనం అందులో మిరియాల పొడి వేసుకోవాలండి, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి వేసుకోవాలి. ఒక సైడ్ వేసిన తర్వాత కలుపుకొని ఇంకో సైడ్ వేసుకోవాలి మిరియాల పొడి. ఇప్పుడు మిరియాల పొడి వేసిన కాసేపు మూత పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఇదిగో చూడండి, ఫోటోలు చూపిస్తున్నట్టు, వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే కారం, మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలండి. మేము కొద్దిగానే తింటాం కారం, చాలా తినము. కారం, చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు అందులోనే చూసారా, కాసేపు వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోనే గరం మసాలా వేసుకోవాలి. చూడండి, గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత కాసేపు నుండి దింపుకొని ఇలా సర్వ్ చేసుకోవాలండి. చూడండి, చికెన్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, నేను కొత్తిమీర వేసేది స్కిప్ చేశానండి, అది కట్ అయిపోయింది వీడియో. మీరు కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.